వెల్కమ్ టు టీసాట్. ఇండియన్ జాగ్రఫీలో భాగంగా భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి డిస్కషన్ చేయడం జరుగుతుంది. గత టాపిక్లో నైరుతి ఋతుపవనాల గురించి చర్చించడం జరిగింది. ప్రస్తుతం ఈశాన్య ఋతుపవనాలు గురించి చర్చించడం జరుగుతుంది. ఈశాన్య ఋతుపవనాలన్నా నైరుతి వ్యతిరేక ఋతుపవనాలన్నా ఒకటే. ఈశాన్య ఋతుపవనాలన్నా నైరుతి వ్యతిరేక ఋతుపవనాలన్నా ఒకటే. ఇవి నైరుతి ఋతుపవనాలు జూలై 15 నాటికి దేశవ్యాప్తంగా విస్తరించి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నాటికి వివిధ ప్రాంతాల్లో వర్షపాతాన్ని కురిపించి ఈ పవనాల్లో తేమ శాతం తగ్గుతూ ఉంటుంది. పవనాల్లో తేమ శాతం తగ్గుతూ ఉన్నప్పుడు సేమ్ అదే సమయంలో బంగాళాఖాతంలో అల్పపీడన వ్యవస్థ ఏర్పడడంతో ఈశాన్య ఋతుపవనాలు సెప్టెంబర్ 15 నాటికి వాయువ భారతదేశాన్ని చేరుతాయి. అక్టోబర్ 1 నాటికి మధ్య భారతదేశాన్ని చేరడం జరుగుతుంది. మధ్య భారతదేశాన్ని చేరుతాయి. డిసెంబర్ 15 నాటికి తమిళనాడు ప్రాంతానికి చేరుతాయి. తమిళనాడు ప్రాంతానికి చేరుకొని తమిళనాడులోని జవాడి కొండలను, శవరాయి కొండలను ఢీకొనడం వల్ల తమిళనాడులో మిగతా రాష్ట్రాల కన్నా అత్యధిక వర్షపాతం ఈ ఈశాన్య ఋతుపవనాల వల్ల కురుస్తుంది. జనవరి 1 నాటికి దేశవ్యాప్తంగా విస్తరించడం జరుగుతుంది. జనవరి 1 నాటికి దేశవ్యాప్తంగా విస్తరించడం జరుగుతూ ఉంటుంది. ఈశాన్య ఋతుపవనాల విస్తరణ తీసుకున్నట్లయితే అరేబియా సముద్రం, బంగాళాఖాతం ఈశాన్య ఋతుపవనాలు సెప్టెంబర్ 15 నాటికి భారతదేశ వాయువ్య ప్రాంతాన్ని చేరుకుంటాయి. సెప్టెంబర్ 15 నాటికి భారతదేశ వాయువ్య ప్రాంతాన్ని చేరుకుంటాయి. 1 అక్టోబర్ నాటికి మధ్య భారతదేశాన్ని చేరుకోవడం జరుగుతుంది. 15 డిసెంబర్ నాటికి తమిళనాడు ప్రాంతానికి చేరుకుంటాయి. తమిళనాడు ప్రాంతానికి చేరుకోవడం జరుగుతుంది. 1 జనవరి నాటికి దేశవ్యాప్తంగా విస్తరించడం జరుగుతుంది. ఈశాన్య ఋతుపవనాల వల్ల అత్యధిక వర్షపాతం పొందే ప్రాంతాలు తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్లోని తీర ప్రాంతాలు, కర్ణాటక, మహారాష్ట్రలోని తూర్పు ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువగా నమోదు కావడం జరుగుతుంది. తమిళనాడులో అత్యధిక వర్షపాతం నమోదు కావడానికి కారణం తమిళనాడులోని శవరాయి కొండలు, జవాడి కొండలను ఢీకొనడం వల్ల సాధారణం కంటే ఈ ఋతుపవనాల వల్ల అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. భారతదేశంలో ఈశాన్య ఋతుపవనాల వల్ల 20% మాత్రమే వర్షపాతం కురుస్తుంది. నైరుతి ఋతుపవనాల వల్ల 80% వర్షపాతం కురుస్తుంది. ఎందుకంటే ఈశాన్య ఋతుపవనాలు భూమి మీద నుండి ప్రయాణిస్తాయి. నైరుతి ఋతుపవనాలు సముద్రం మీద నుండి ప్రయాణించడం వల్ల నైరుతి ఋతుపవనాల వల్ల మన దేశంలో 80% వర్షపాతం కురుస్తుంది. ఇవి భూమిపై నుండి ప్రయాణించడం వల్ల 20% వర్షపాతం నమోదు కావడం జరుగుతూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ ఋతుపవనాల వల్ల ఎక్కువ వర్షపాతం పొందే జిల్లా నెల్లూరు. తెలంగాణలో తక్కువ వర్షపాతం పొందే జిల్లా ఆదిలాబాద్.
తెలంగాణలో తక్కువ వర్షపాతం పొందే జిల్లా ఆదిలాబాద్. ప్రపంచవ్యాప్తంగా ఈశాన్య ఋతుపవనాల కాలంలోనే చక్రవాత వర్షపాతాలు నమోదవుతవి. చక్రవాత వర్షపాతాలు నమోదవుతవి. తుఫాన్లు అనేటివి నమోదు కావడం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. ప్రపంచవ్యాప్తంగా సంభవించే తుఫాన్లు, వాటి స్థానిక పేర్లు. ప్రపంచవ్యాప్తంగా సంభవించే తుఫాన్లు, వాటి స్థానిక పేర్లు. ఒకటి టైఫూన్స్. ఇవి పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడి చైనా, జపాన్, ఫిలిప్పీన్స్. టైఫూన్స్ అనే తుఫాన్లు పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడి చైనా, జపాన్, ఫిలిప్పీన్స్ దేశాల్లో విస్తరించడం జరుగుతుంది. హరికేన్స్ అనే తుఫాన్లు అట్లాంటిక్ మహాసముద్రం, కరేబియన్ సముద్రం, పశ్చిమ ఇండీస్ లేదా వెస్టిండీస్ దీవుల్లో, మెక్సికో సింధు శాఖలో విస్తరించడం జరుగుతుంది. మెక్సికో సింధు శాఖలో విస్తరిస్తాయి. విల్లీలు అనే తుఫాన్లు ఆస్ట్రేలియాలో సంభవించడం జరుగుతుంది. విల్లీలు అనే తుఫాన్లు. ఇక తుఫాన్స్ హిందూ మహాసముద్రంలో ఏర్పడే తుఫాన్లను తుఫాన్సే అని పిలుస్తాం. హిందూ మహాసముద్రంలో ఏర్పడి శ్రీలంక, భారతదేశం, బంగ్లాదేశ్, మయన్మార్ దేశాల్లో విస్తరించడం జరుగుతూ ఉంటుంది. టోర్నడోలు, వీటికి జలస్తంభాలు అంటాం, వాటర్ పిల్లర్స్ అని కూడా పిలుస్తాం. ఇవి అత్యంత విధ్వంసకరమైన తుఫాన్లు. అత్యంత విధ్వంసకరమైన తుఫాన్లు. ఇవి సముద్రంలో సంభవించినప్పుడు భూమికి, ఆకాశానికి నీరు సుడులు తిరుక్కుంటూ పైకి పోవడం జరుగుతూ ఉంటుంది. అత్యంత విధ్వంసకరమైనవి టోర్నడోస్ లేదా వాటర్ పిల్లర్స్ అని పిలవడం జరుగుతుంది. ఇవి అమెరికా, మెక్సికో దేశాల్లో సంభవిస్తాయి. అమెరికా, మెక్సికో దేశాల్లో సంభవించడం జరుగుతుంది. అమెరికా, మెక్సికో దేశాల్లో సంభవించడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇవి కాక సైమోన్స్ అంటే ఇసుక తుఫానులు. సైమోన్స్ ఇసుక తుఫానులు ఇవి ఎడారుల్లో సంభవిస్తవి. ఎడారుల్లో సంభవిస్తవి. ఎగ్జాంపుల్ థార్ ఎడారి, అరేబియా ఎడారి, సహారా ఎడారి. నెక్స్ట్ బ్లిజార్డ్స్ అంటే మంచు తుఫానులు. ఇవి అంటార్కిటికా, ఆర్కిటిక్, లడక్ మొదలైన శీతలేడారుల్లో బ్లిజార్డ్స్ అనే మంచు తుఫాన్లు సంభవించడం జరుగుతూ ఉంటుంది. వీటితో పాటు ఎల్ నీనో అనగా 2 లేదా 7 సంవత్సరంలకు ఒకసారి పసిఫిక్ మహాసముద్రంలో పేరు దేశ తీరంలో సముద్ర గర్భం నుండి వేడి నీరు ఉపరితలానికి చేరుతుంది. ఈ ప్రక్రియనే ఎల్ నీనో అని పిలవడం జరుగుతుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా భారతదేశంతో పాటు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది ఎల్ నీనో సంభవించడం వలన. ఎందుకంటే సముద్రాలకు సరిహద్దులు అనేటివి ఏవి ఉండవు. మన పరిపాలనా సౌలభ్యం కొరకు మాత్రమే పిలుచుకోవడం జరుగుతుంది. పసిఫిక్ మహాసముద్రంలో పేరు తీరంలో ఎల్ నీనో సంభవించడం వల్ల అల్పపీడన ప్రక్రియ ఏర్పడి
మిగతా సముద్రంలో ఉన్న పవనాలు అటువైపే ఆకర్షించడం జరుగుతుంది. కాబట్టి భారతదేశానికి రావాల్సిన నైరుతి ఋతుపవనాలు సాధారణం కంటే లేటుగా రావడంతో భారత్లో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది. దీన్నే ఎల్ నీనో ఎఫెక్ట్ అని పిలవడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా తక్కువ వర్షపాతాలు నమోదు కావడం జరుగుతుంది. లా నీనో అంటే వేడైన నీరు చల్లబడే ప్రక్రియ. ఇది కూడా ఎల్ నీనో ఎక్కడ సంభవించిందో లా నీనో కూడా అక్కడనే సంభవించడం జరుగుతుంది. దీని వలన భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం కురుస్తూ ఉంటుంది. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం కురుస్తూ ఉంటుంది. ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా ఎల్ నీనో ఇది స్పానిష్ భాషలో చిన్న బాలుడు లేదా క్రైస్తవ బాలుడు అని పిలుస్తాం. లా నీనో అంటే స్పానిష్ భాషలో చిన్న బాలిక లేదా క్రైస్తవ బాలిక, చిన్న బాలిక లేదా క్రైస్తవ బాలిక అని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఇక వాతావరణ హెచ్చరికలు ఈ మధ్య డైలీ టీవీలో కానీ రేడియోలో కానీ వాతావరణ పరిస్థితుల గురించి ప్రతిరోజు భారత వాతావరణ పరిశోధన కేంద్రం మరియు తెలంగాణలో వాతావరణ పరిశోధన కేంద్రం ప్రజలను అప్రమత్తత చేయడానికి కొన్ని హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకటి గ్రీన్ అలర్ట్ అంటే ప్రత్యేకించి ఎలాంటి సూచనలు సలహాలు ఇవ్వరు. గ్రీన్ అలర్ట్ ప్రకటించినప్పుడు ఎలాంటి సూచనలు సలహాలు ఇవ్వరు ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వారు. ఎల్లో అలర్ట్ రోజువారీ కార్యక్రమాలకు ఆటంకం కలిగించే విధంగా వాతావరణ తీవ్ర పరిస్థితులు నమోదవుతున్నవి. అంటే ముందే అలర్ట్ చేయడం వల్ల రోజువారీ కార్యక్రమాలు, ప్రయాణాలు చేసేవారు కానీ, వ్యవసాయానికి సంబంధించిన వస్తువులు కానీ, పంటలకు సంబంధించినవి కానీ వాటికి సంబంధించి ఆటంకాలు కలిగించే విధంగా ఉంటాయన్న ఉద్దేశంతో ఏదైనా ఉంటే ముందే చర్యలు తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఎల్లో అలర్ట్ అనేది ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వారు ప్రకటించడం జరుగుతుంది. ఇంకోటి ఆరెంజ్ అలర్ట్ వాతావరణం అనేది అత్యంత ప్రమాదకరంగా ఉండొచ్చు. రోడ్లు, రైల్వేలు, విద్యుత్ సరఫరా, రోడ్డు మార్గాలు, రైల్వే మార్గాలు, విద్యుత్ సరఫరా మొదలైన వాటికి అవాంతరాలు కలిగించవచ్చు అని ముందే జాగ్రత్తగా ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వారు అనౌన్స్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక రెడ్ అలర్ట్ అత్యంత తీవ్రమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇటువంటి హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. వరదల సమయాల్లో, కుండపోత వర్షం కురిసే సందర్భాల్లో ఇటువంటి రెడ్ అలర్ట్ హెచ్చరికను భారత ప్రభుత్వం, భారత వాతావరణ శాఖ ఇటువంటి హెచ్చరికను జారీ చేయడం జరుగుతుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా సంభవించే తుఫాన్లు ఓసారి వరల్డ్ మ్యాప్లో చూద్దాం. ఒకటి టైఫూన్స్. ఇవి పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడి చైనా, జపాన్,
ఫిలిప్పీన్స్ దేశాల్లో విస్తరిస్తవి. హరికేన్స్ అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడి మెక్సికో సింధు శాఖ, మెక్సికో గల్ఫ్, కరేబియన్ సముద్రం, వెస్టిండీస్ దీవుల్లో సంభవించడం జరుగుతుంది హరికేన్స్. ఇక సైక్లోన్స్ లేదా తుఫాన్లు హిందూ మహాసముద్రంలో ఏర్పడి శ్రీలంక, భారతదేశం, బంగ్లాదేశ్, మయన్మార్ దేశాల్లో విస్తరించడం జరుగుతుంది. విల్లీలు ఆస్ట్రేలియా చుట్టుపక్కల గల పసిఫిక్ మహాసముద్రంలో ఆస్ట్రేలియాకు సంబంధించిన దీవుల్లో ఇవి సంభవించడం జరుగుతుంది. టోర్నడోలు అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడి మెక్సికో, అమెరికా దేశాల్లో విస్తరించడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా టోర్నడోల వలన ఎక్కువ నష్టపోయే దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ప్రపంచంలో ఎక్కువ తుఫాన్లకు గురయ్యే దేశం బంగ్లాదేశ్. ఎక్కువ తుఫాన్లకు గురయ్యే దేశం బంగ్లాదేశ్. మన దేశంలో ఎక్కువ తుఫాన్లకు గురయ్యే రాష్ట్రం ఒడిస్సా. ఎక్కువ తుఫాన్లకు గురయ్యే రాష్ట్రం ఒడిస్సా. మన దేశంలో ఎక్కువ తుఫాన్లకు గురయ్యే ఓడరేవు ఒరిస్సా రాష్ట్రంలోని పారాదీప్. ఎక్కువ తుఫాన్లకు గురయ్యే అవకాశం ఉండడం జరిగింది. ఇక ఈ మధ్య భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల విపత్తులు సంభవించడం జరుగుతుంది. ఈ విపత్తుల్లో ఎక్కువ నష్టం వరదల వల్ల ప్రపంచవ్యాప్తంగా సంభవించడం జరుగుతుంది. కొన్ని విపత్తులు మనకు అనుకోకుండా సంభవిస్తవి. ఎగ్జాంపుల్ భూకంపాలు. వితిన్ నిమిషంలోపు భూగర్భంలో జరిగే మార్పుల వల్ల భూకంపాలు సంభవిస్తాయి. వీటికి ముందస్తు ఇన్ఫర్మేషన్ అంటూ ఏముండదు. ఎప్పుడైనా భూకంపాలు సంభవించవచ్చు. పొద్దున, మధ్యాహ్నం, రాత్రి ఎటువంటి విభేదాలు లేకుండా భూకంపాలు సంభవిస్తవి. మరి భూకంపాలు సంభవించినప్పుడు ముందస్తు ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి భూకంపాలు సంభవించిన తర్వాత ప్రాణ నష్టాన్ని నివారించడానికి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అతి త్వరగా చర్యలు తీసుకోవాల్సి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇది ముందస్తు ఇన్ఫర్మేషన్ లేని విపత్తులకు. మరి తుఫాన్లు ఏర్పడేది ముందస్తు ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. తుఫాన్లు ఏర్పడడానికి 3 నుంచి 4 రోజుల సమయం ఉంటుంది. మరి 3 నుంచి 4 రోజుల సమయంలో అల్పపీడనం, వాయుగుండం, తీవ్ర వాయుగుండం, తుఫాను, తీవ్ర తుఫాను, పెను తుఫాను లాంటివి 3 నుంచి 4 రోజుల్లో రూపాంతరం చెందడం జరుగుతుంది. మరి భారతదేశంలో తీర ప్రాంత రాష్ట్రాలు 9 ఉన్నవి, 4 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. నష్టం జరగొద్దన్న ఉద్దేశంతో భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ తుఫాన్లకు పేర్లు పెట్టి ప్రజల్లో అప్రమత్తత కల్పించడం జరుగుతూ ఉంటుంది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఆస్ట్రేలియా దేశానికి చెందిన శాస్త్రజ్ఞుల పేర్లు తుఫాన్లకు పెట్టడం జరిగింది. తర్వాత పసిఫిక్ మహాసముద్రంలోని హరికేన్ సెంటర్ వాళ్ళు తుఫాన్లకు పేర్లు పెట్టడం జరిగింది. తర్వాత
భారత వాతావరణ శాఖ మరియు హిందూ మహాసముద్రం చుట్టుగల దేశాలు ఓమన్ దేశ రాజధాని మస్కట్లో సమావేశమై తుఫాన్లకు పేర్లు పెట్టడం ప్రారంభించడం జరిగింది. మరి పేర్లు అనేది ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు పెట్టుకోవడానికి అవకాశం లేదు. ఏ మతానికి సంబంధించినవి అన్ని మతాలకు సమానంగా ఎవరిని కించపరచకుండా పేర్లు పెట్టడం అనేది ప్రస్తుతం కొనసాగుతుంది. తుఫాన్లు మరి ఎవరు ముందు పేర్లు పెట్టాలి అనే దాన్ని వరల్డ్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ టు జెడ్ పేరుతో పేర్లు పెట్టడానికి అవకాశం కల్పించడం జరిగింది. తుఫాన్లు పేర్లు పెట్టి ప్రజల్లో అప్రమత్తత కల్పించి ప్రజలను సుదూర ప్రాంతాలకు సురక్షిత ప్రాంతాలకు తరలించడం అనేది ప్రధాన ఉద్దేశం. తుఫాన్ వచ్చే అవకాశం ఉందని మనం 2 రోజుల ముందు ఓ పేరు సెలెక్ట్ చేసి ప్రకటించి రేడియోల ద్వారా, దూరదర్శన్ల ద్వారా, పత్రికా ప్రకటనల ద్వారా, సెల్ ఫోన్ల ద్వారా ప్రజలను అప్రమత్తత చేసినట్లయితే వాళ్ళు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కొంతవరకు తగ్గించుకునే అవకాశం కలదు. ఎగ్జాంపుల్, ఇటీవల సంభవించిన కొన్ని తుఫాన్లు, హుదూద్ ఇది ఆంధ్రప్రదేశ్లో సంభవించింది. దీనివల్ల పెద్ద మొత్తంలో భారీ ఎత్తున నష్టం జరిగింది. లైలా తుఫాన్ ఇది కూడా ఆంధ్రప్రదేశ్లో సంభవించింది. దీనివల్ల కూడా పెద్ద మొత్తంలో నష్టం సంభవించడం జరిగింది. నీలోఫర్ తుఫాన్ ఇది ఒరిస్సా రాష్ట్రంలో సంభవించింది. దీనివల్ల కూడా పెద్ద మొత్తంలో నష్టం సంభవించింది. సీదర్ తుఫాన్ ఇది బంగ్లాదేశ్లో సంభవించింది. బంగ్లాదేశ్లో 50% దేశాన్ని పెద్ద మొత్తంలో వరదలకు గురి చేయడం జరిగింది సీదర్ తుఫాన్. ఈ విధంగా తుఫాన్లకు సంబంధించిన పేర్లను కూడా ఎగ్జామినర్ అడిగే అవకాశం ఉంది. ఈ మధ్య తమిళనాడులో సంభవించిన తుఫాన్ పేరు నాడా. ఈ మధ్య పశ్చిమ బెంగాల్లో సంభవించిన తుఫాన్ పేర్లు ఇట్లా పేర్లు అడిగే అవకాశం కూడా ఉండడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ తుఫాన్లకు గురయ్యే దేశం బంగ్లాదేశ్. ఎక్కువ తుఫాన్లకు గురయ్యే రాష్ట్రం మన దగ్గర తీసుకున్నట్లయితే ఒరిస్సా రాష్ట్రం. ఎక్కువ తుఫాన్లకు గురయ్యే ఓడరేవు పారాదీప్. ఈ విపత్తులపైన ప్రజలను అప్రమత్తం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తుఫాన్లకు పేర్లు పెట్టడం జరుగుతుంది. కొన్ని విపత్తులు ముందస్తు చర్యలు చేపట్టడానికి అనుకూలంగా ఉంటాయి. కొన్ని విపత్తులు ఎటువంటి చర్యలు తీసుకోవడానికి అనుకూలంగా ఉండవు. ఎగ్జాంపుల్, సముద్ర గర్భంలో భూకంపాలు సంభవించడం వల్ల తీర ప్రాంత రాష్ట్రాలకు సునామీలు సంభవించడం జరుగుతుంది. ఈ సునామీలకు సంబంధించిన హెచ్చరిక వ్యవస్థ కూడా ప్రపంచవ్యాప్తంగా పసిఫిక్ మహాసముద్రంలో హవాయి దీవుల్లో కలదు. మన దేశంలో ఈ సునామీ హెచ్చరిక కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో స్కానర్లను ఏర్పాటు చేసి సునామీ హెచ్చరిక వ్యవస్థలను అబ్జర్వ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సునామీల వల్ల పెద్ద మొత్తంలో నష్టం జరుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇండోనేషియాలో సుమిత్రా దీవుల్లో సంభవించిన తుఫాను కారణంగా భారతదేశ తూర్పు తీరం పెద్ద మొత్తంలో నష్టపోవడం జరిగింది. తూర్పు తీరంలో 10 మీటర్ల ఎత్తు వరకు అలలు లేవడం జరిగింది. దీనివల్ల సుమారు ఒక 10,000 మంది వరకు భారతదేశంలో అంటే తూర్పు తీరంలో కానీ
అండమాన్ నికోబార్ దీవుల్లో కానీ లక్షద్వీపుల్లో కానీ నష్టం, ప్రాణ నష్టం సంభవించడం జరిగింది. సో ప్రజల్లో అప్రమత్తత కల్పించడానికి స్థానిక పేర్లు, లోకల్ నేమ్స్ పెట్టుకోవడం జరుగుతుంది. స్థానిక పేర్లు, లోకల్ నేమ్స్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. ఇక క్లైమేట్, శీతోష్ణ స్థితికి సంబంధించిన అంశాలు, ముఖ్యంగా వాతావరణం అనేది ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది. వాతావరణం అనేది ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది. వాతావరణంలో ప్రధానంగా 3 పొరలు ఉండడం జరుగుతుంది. 3 పొరలు ఉండడం జరుగుతుంది. భూమి ఎత్తు నుంచి 18 కిలోమీటర్ల ఎత్తు వరకు భారతదేశం ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులకు సంబంధించి భూమి ఉపరితలం పైన 3 పొరలు ఉండడం జరుగుతుంది. ఒకటి 18 కిలోమీటర్ల ఎత్తు వరకు, దీన్ని ట్రోపో ఆవరణం అంటాం. వాతావరణంలో మార్పులన్నీ ఈ ట్రోపో ఆవరణంలోనే జరుగుతాయి. మేఘాల ఆవిర్భావం కూడా ఈ ట్రోపో ఆవరణంలోనే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి 80 కిలోమీటర్, దీన్ని స్ట్రాటో ఆవరణం అంటాం. ఓజోన్ ఆవరణము ఈ స్ట్రాటో ఆవరణంలోనే కలదు. జెట్ విమానాలు ఈ ఆవరణం గుండానే ప్రయాణించడం జరుగుతుంది. ఇంకోటి 1050 కిలోమీటర్, దీన్ని ఐనో ఆవరణం అని పిలుస్తాం. భూమి ఉపరితలం నుంచి కింది నుంచి పైకి ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, ఐనో ఆవరణం, పైనుంచి కిందికి ఐనో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, ట్రోపో ఆవరణం. వాతావరణంలో మార్పులన్నీ ట్రోపో ఆవరణంలో జరుగుతాయి. జెట్ విమానాలు ఓజోన్ ఆవరణం, స్ట్రాటో ఆవరణంలోనే ఉంటుంది. ఐనో ఆవరణంలో రేడియో, సెల్ ఫోన్, టీవీ తరంగాలు ఐనో ఆవరణం నుంచి మళ్ళీ భూమిపైకి రిఫ్లెక్ట్ కావడం జరుగుతూ ఉంటుంది. సపోజ్ మనం ఒక పక్క మనిషికి ఫోన్ చేసినట్లయితే ఫస్ట్ సిగ్నల్ శాటిలైట్ ఐనో ఆవరణంలోకి పోయి భూమి మీద ఉన్న టవర్కు వచ్చి టవర్ నుంచి లొకేషన్కు రావడం జరుగుతుంది. ఇది వాతావరణంలో ఉన్న ప్రధాన పొరలు: ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, ఐనో ఆవరణం. ఇది భూమి ఉపరితలం నుంచి పైకి, పైనుంచి కిందికి ఐనో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, ట్రోపో ఆవరణం. ఇలా క్వశ్చన్స్ ఎట్లా అడుగుతుండంటే, వాతావరణంలో మార్పులు, మేఘాల ఆవిర్భావం ఎక్కడ జరుగుతుంది? ట్రోపో ఆవరణంలో జరుగుతుంది. ఓజోన్ పొర భూమి ఉపరితలం నుంచి ఎంత ఎత్తులో విస్తరించిందంటే 25 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించడం జరిగింది. దేశంలో అనేక రకాల క్లోరోఫ్లోరోకార్బన్స్ ఉపయోగించడం వల్ల అంటార్క్టికా ఖండంలో ఓజోన్ పొర రంధ్రం పడినట్లు పెద్ద మొత్తంలో మనకు చర్చలు జరుగుతున్నవి. ఓజోన్ ఆవరణం ఎక్కడుందంటే స్ట్రాటో ఆవరణం. రేడియో, సెల్ ఫోన్, టీవీ తరంగాలు ఎక్కడి నుంచి రావడం జరుగుతుందంటే ఐనో ఆవరణం నుంచి రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా
శీతోష్ణ స్థితిని అనుసరించి ఆయా దేశాల అభివృద్ధి, మానవుల యొక్క జీవన విధానం మారుతూ ఉంటుంది. సపోజ్ భూమధ్య రేఖ ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా అక్కడ నివసించేవారు శరీరం యొక్క ఛాయ నల్లగా ఉండడం జరుగుతుంది. ఈ 45 డిగ్రీల పైన ఉత్తర దక్షిణ అక్షాంశాల్లో నివసించే వారిలో శరీరం యొక్క ఛాయ తెల్లగా చామన ఛాయగా ఉండడం జరుగుతుంది. అంటే ఆయా దేశాల్లో విస్తరించున్న ఉష్ణోగ్రతలు, శీతోష్ణస్థితి అంశాలపై మానవుని యొక్క జీవన విధానం ఆధారపడి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ టాపిక్ కంటిన్యూషన్ నెక్స్ట్ సెషన్లో వేరే టాపిక్తో మళ్ళీ డిస్కషన్ చేయడం జరుగుతుంది.